నమస్కారం. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకి అండ్ మీడియా మిత్రులందరికీ కూడా మా శుభాకాంక్షలు. సో రెజొనెన్స్ అనేది దేశవ్యాప్తంగా 2001లో మొదలైంది. దాదాపుగా లాస్ట్ 25 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా మేము రకరకాల ప్రోగ్రామ్స్తో ఐఐటి జేఈ కోచింగ్ కానివ్వండి, నీట్ కోచింగ్ కానివ్వండి, లేకపోతే సిఈటి ఎగ్జామ్ కోచింగ్ కానివ్వండి, దాదాపు 80 సిటీస్లోకి మేము మా ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ చేస్తూ దాదాపు 2018 నుంచి మేము తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ కేంద్రంగా మా విద్యా సంస్థల కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. సో ఈ 25 సంవత్సరాల జర్నీలో రెసిడెన్స్ ఇప్పటివరకు దాదాపుగా 10.5 లక్షల మంది విద్యార్థులకి మనం టీచింగ్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా 1 మిలియన్ పైగా విద్యార్థులు మనకి ఇప్పటివరకు చదువుకోవడం అనేది జరిగింది. ఈ 25 ఏళ్ల ప్రస్థానంలో ఈ చదువుకున్నటువంటి విద్యార్థులు చాలామంది, ఎక్కువ మంది విద్యార్థులను చదువుకున్న వాళ్ళతో హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న విద్యా సంస్థల రెసిడెన్స్కి దేశవ్యాప్తంగా కూడా లేదు. ఇప్పటివరకు ఈ 10 లక్షల మంది చదువుకున్నటువంటి వాళ్ళలో దాదాపుగా 3.5 లక్షల మంది ప్రెస్టీజియస్ ఐఐటీసీ కానివ్వండి, ఎన్ఐటీసీ, ట్రిపుల్ అండ్ మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకోవడం జరిగింది. సో మేము కరీంనగర్కి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్రాంచైజ్ సెంటర్ రూపంలో ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. కానీ అక్కడ తర్వాత మన ఆపరేషన్స్ దృష్ట్యా అది ఎగ్జిక్యూషన్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మనం క్లోజ్ చేయడం, మళ్ళీ ఇప్పుడు మనకి కరీంనగర్లో రీలాంచ్ లాంటిది మాకు రెసిడెన్స్ ఇప్పుడు మేము ఈసారి ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మనం డైరెక్ట్గా మేమే అఫీషియల్గా సెంటర్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. సో ప్రధానంగా ఇప్పుడు ఈ కరీంనగర్లో మేము ప్రారంభిస్తున్నటువంటి రెసిడెన్స్ ఫౌండేషన్ సెంటర్, అంటే ఇది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ చదువుకునేటువంటి విద్యార్థులకు ఆఫ్టర్ స్కూల్, వాళ్ళ రెగ్యులర్ స్కూల్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్ అనేటటువంటిది ఇప్పుడు జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల్లో జేఈ ఎగ్జామ్ చూసుకున్నా, నీట్ ఎగ్జామ్ చూసుకున్నా, లేకపోతే సియూఈటీ, క్లాట్, ఎనీ ఎగ్జామ్. సో అప్ టు 10th క్లాస్ వరకు స్కూల్లో అడ్మిషన్ మీ దగ్గరలో ఉంటే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు మీరు వేసుకున్న కావాలంటే ఆ స్కూల్ జాయిన్ అవ్వచ్చు. ఇంటర్మీడియట్ కూడా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ జాయిన్ అవ్వచ్చు. బట్ కానీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ కోర్సెస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అది ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేదా మెడికల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏ కోర్స్ తీసుకున్నా కానీ కంపల్సరీగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ద్వారా మాత్రమే అడ్మిషన్స్ ఇచ్చే పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. మీరు ఇంజనీరింగ్ చదవాలన్నా ఎగ్జామ్ రాయాల్సిందే, మెడిసిన్ చదవాలన్నా ఎగ్జామ్ రాయాల్సిందే, లా చదవాలన్నా ఎగ్జామ్ రాయాల్సిందే, నార్మల్ డిగ్రీ చదవాలన్నా కూడా ఎగ్జామ్ రాసే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కోటింగ్ కూడా పెరుగుతున్నటువంటి దృష్ట్యా పిల్లలు ఎర్లీగా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయని తెలుసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ అంతకుముందు కేవలం మెట్రో సిటీస్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు స్లోగా అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వీటిల్లో కూడా ఎక్కువ విద్యార్థులు ఎర్లీ ఏజ్లో మెడికల్ నేర్చుకోవాలి అనేటటువంటి ఇంట్రెస్ట్ తోటి చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఉంటూ ఉంటారు. దానికి వాళ్ళ మీద బర్డెన్ పడకుండా అట్ ద సేమ్ టైం తక్కువ టైంలో మనం వాళ్ళకి స్కిల్ సెట్ అనేది ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము దాదాపుగా 2010 నుంచి ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ దేశవ్యాప్తంగా నడపడం జరిగింది. ఇప్పుడు జేఈ ఎగ్జామ్ లాంటివి చూసుకుంటే కనుక మీరు దాదాపుగా 15 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు, 17,000 ఐఐటి సీట్స్ ఉంటాయి. ఈ 15 లక్షల మంది ఎగ్జామ్స్ రాసి 17,000 ఐఐటి సీట్స్ వస్తున్నటువంటి పిల్లల్లో ఫౌండేషన్ ద్వారా వస్తున్న పిల్లలు ఎవరు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా చదవనివ్వండి, ఫౌండేషన్ ద్వారా వస్తున్న పిల్లలు ఎంతమంది అనేది కనుక మీరు చూస్తే నిన్న వచ్చినటువంటి 2026 జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్లో టాప్ 10 ర్యాంకుల్లో ఉన్న ప్రతి పిల్లాడు ఫౌండేషన్ తీసుకున్న పిల్లాడు, టాప్ 100 ర్యాంక్స్లో ఉన్న ప్రతి పిల్లాడు ఫౌండేషన్ తీసుకున్న పిల్లాడు, టాప్ 1000 ర్యాంక్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్లో 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫౌండేషన్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్, టాప్ 5000 ర్యాంక్స్ అంటే ఫస్ట్ జనరేషన్ ఐఐటీలో సీట్ రావాల్సిన వాళ్ళలో దాదాపుగా 60% మంది ఫౌండేషన్ తీసుకున్న విద్యార్థులే ఉన్నారు. అంటే మామూలుగా 11th and 12th క్లాస్లో ఇంటర్మీడియట్తో పాటు ఐఐటీ జేఈ ప్రిపేర్ అయినా, నీట్ ప్రిపేర్ అయినా, క్లాట్ ప్రిపేర్ అయినా కూడా 100% సీట్ వస్తుంది. ఫౌండేషన్ ఉంటేనే సీట్ వస్తుంది అని కాదు. బట్ కానీ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వాటిల్లో సీట్ రావాలి అని అంటే మాత్రం ఇది పోటీ పరీక్ష. సో మీరు వేరే మీతో పాటు చదువుతున్నటువంటి విద్యార్థులు ముందుగా ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా స్కిల్ సెట్ నేర్చుకున్నప్పుడు, ఒక కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం కూడా స్కిల్ సెట్ నేర్చుకోవడానికి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక ఐఐటి ముంబై లాంటి దాంట్లో కంప్యూటర్ సైన్స్లో సీట్ రావాలి అంటే ఓపెన్ కేటగిరీలో 62వ ర్యాంక్ వస్తే కూడా సీట్ వచ్చే పరిస్థితి లేదు, 60 లోపు వస్తేనే సీట్ వచ్చే పరిస్థితి ఉంది. అలాంటిది ఎలా సాధించగలుగుతున్నారు? 95% మార్కులు, 99% మార్కులు, 90% మార్కులు అని అంటే
దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ని మీకు ఒక చిన్న డేటా పాయింట్ చెప్తాను. ఒక ఐఐటీలో సీట్ రావాలి అని అంటే కేవలం 20% మార్క్స్ వస్తే సీట్ వచ్చేస్తుంది. అదే ఐఐటి ముంబైలో సీట్ రావాలి, కంప్యూటర్ సైన్స్లో సీట్ రావాలి అని అంటే మాత్రం 90% మార్కులు వస్తే తప్పితే సీట్ రాదు. సో స్టార్టింగ్లో ఒక సీట్ తెచ్చుకోవడానికి మామూలుగా ఒక 2 సంవత్సరాల విద్య సరిపోతుంది, కానీ ఎక్కువ కాంపిటీషన్ అనేది నెంబర్ ర్యాంక్ పెరిగిపోతే ఉంటుంది. టాప్ 5 ఐఐటీస్ ఆర్ టాప్ 7 ఐఐటీస్ మీరు చూసుకుంటే కనుక టాప్ 7 ఐఐటీస్లో ఎక్కడ మనం కంప్యూటర్ సైన్స్ లాంటి గ్రూప్ తెచ్చుకోవాలన్నా ఓపెన్ కేటగిరీలో 1000 లోపల వస్తేనే ఉండే పరిస్థితి ఉంది. అదేవిధంగా మెడికల్ ఎగ్జామ్ చూసుకుంటే కూడా ఎయిమ్స్ ఢిల్లీలో సీట్ రావాలి అని అంటే లాస్ట్ 2 years చూసుకుంటే 720కి 720 మార్క్స్ వస్తే తప్పితే వచ్చే పరిస్థితి లేదు. సో దీని నేపథ్యంలో సిమిలర్గా అదేవిధంగా మీరు క్లాటర్ ఎగ్జామ్ అవ్వచ్చు, లేకపోతే బిట్సెట్ అవ్వచ్చు, లేదంటే సిఈటీ ఎగ్జామ్ అవ్వచ్చు, రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వీటన్నింటికీ కూడా కాన్సెప్చువల్ స్ట్రెంత్ అనేది, లాజికల్ థింకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రెసిడెన్స్ ప్రారంభిస్తున్నటువంటి ఫౌండేషన్ సెంటర్ ఉద్దేశం ఏంటంటే దిస్ ఈజ్ నాట్ లైక్ ఇంటర్మీడియట్ సిలబస్ని తీసుకొచ్చి 8th క్లాస్లో 9th క్లాస్లో చెప్పే సెంటర్ కాదు. సో ఇది వాళ్ళు చదువుతున్నటువంటి సేమ్ క్లాస్ కాన్సెప్ట్ని అప్లికేషన్ ఓరియంటెడ్గా హై స్టాండర్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ పిల్లలకి ప్రెజర్ లేకుండా వారంలో కేవలం ఒక 3 రోజుల పాటు 2 to 3 hours వాళ్ళు స్కూల్ అయిన తర్వాత రాగలిగితే సఫిషియంట్ ఫౌండేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేము 5 సబ్జెక్ట్స్ టీచ్ చేయబోతున్నాం దాంట్లో. సో 5 సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్. ఈ 5 సబ్జెక్ట్స్ కలిపి 3 daysలో టీచ్ చేస్తారు. ఆల్మోస్ట్ 6 to 7 months ఆఫ్లైన్ కోచింగ్, 100% ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ ఎఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైంలో స్కూల్ అయిపోయిన తర్వాత ఉండేటటువంటి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలకు ఉండేటటువంటి బెనిఫిట్స్ ముఖ్యంగా 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, వాళ్ళు చదువుతున్నటువంటి బోర్డ్ ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఫస్ట్ ఉపయోగపడుతుంది.